హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ ఫుడ్ ఛానల్. ఈరోజు నేను టమాటా బాత్ చేస్తున్నాను, అది కూడా విలేజ్ స్టైల్. దీంట్లో అయితే మనం మిరప్పొడి లేకుండా టమాటా బాత్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఒక 4 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, తర్వాత 4 టమాటాలు తీసుకున్నాను. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని అందులో మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని దాంట్లోకి ఎర్రగడ్డ, టమోటా 2 చిన్నగా కట్ చేసుకున్నవన్నీ దాంట్లోకి వేసి బాగా మగ్గే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఎర్రగడ్డ, తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. తర్వాత ఇందులోకి కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మపండు పిండేసుకొని 2 విజిల్లకి కుక్కర్ పెట్టుకోవాలి. ఇక్కడ బాస్మతి బియ్యం యాడ్ చేశాను నేను. బాస్మతి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏ రైస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే బాబా కథలో ఇంకొక చిన్న కథను తీసుకొస్తున్నాను ఈ వీడియోలో. అది ఏమంటే, బాబా ఒకసారి మసీదులో ఉన్నప్పుడు అక్కడ లక్ష్మి అనే ఒక భక్తురాలు ఆ మసీదుని క్లీన్ చేస్తూ ఉన్నిందనమాట. గోడలు క్లీన్ చేయటము, అక్కడున్న దున్నిని క్లీన్ చేయటం అవన్నీ చేస్తూ ఉన్నింది. అప్పుడు బాబా వచ్చి, లక్ష్మి నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఏమైనా తినడానికి చేసుకొని వస్తావా అని చెప్పి అడుగుతాడనమాట బాబా. అప్పుడు లక్ష్మి, అవునా బాబాకు చాలా ఆకలేస్తుందా అని గబగబా ఇంటికి వెళ్ళి చపాతీ పిండి కలిపి చపాతీ చేసి అందులోకి మంచిగా ఒక కూర చేసుకొని బాబాకి ఆకలి అవుతుందేమో అని గబగబా తీసుకొని వస్తుందన్నమాట. అప్పుడు తీసుకొని వచ్చాక అది చూసి బాబా తొందరగా తీసి ఆ రొట్టెలని కుక్కకి వేస్తాడనమాట, పక్కనుండి కుక్కకి. అది చూసి లక్ష్మి అనే ఆ భక్తురాలు ఆమె అనుకునింది, ఏంటి బాబా, నేను ఇంత కష్టపడి నీకు ఆకలి అవుతోందని తొందరగా వెళ్ళి నేను నీకోసం అప్పటికప్పుడు వేడివేడిగా రొట్టెలు కూర చేసుకొని వస్తే నువ్వు అవన్నీ తీసుకెళ్ళిపోయి కుక్కకు పెడతావా, ఇదేం న్యాయం బాబా అట్లా అనేసి అడుగుతుంది అన్నమాట. అప్పుడు బాబా సమాధానం చెప్తారు, నా ఆకలి మాత్రమే నీకు కనిపిస్తుంది లక్ష్మి, అక్కడ చూడు ఆ కుక్క ఎంతో ఆకలితో ఎంతో ఆశగా ఎప్పటి నుంచో కూర్చొని చూస్తూ ఉంది మసీదు వైపు. దాని ఆకలి కాదా, సమస్త జీవుల్లోనూ నేను ఉంటాను, పిల్లి, కుక్క, పాము, ఈగ, ఏ దేంట్లో అయినా నేను ఉంటాను, కాబట్టి సమస్త జీవుల్ని ప్రేమించాలి, సమస్త జీవుల్లోనూ నన్ను చూసుకోవాలి అలా అనేసి చెప్తాడు. అప్పుడు ఆమెకి చాలా సంతోషం అవుతుందన్నమాట. ఏదైనా భోజనానికి ముందు కానీ ఎప్పుడైనా కానీ ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఫస్ట్ అన్నం పెట్టిన తర్వాతనే మనం తినాలి అనేది బాబా ఈ కథలో చెప్తారనమాట. థ్యాంక్స్ ఫర్